దేశంలోనే నెంబర్ 1గా జీవవైవిధ్య సరస్సుగా పేరుగాంచిన అమీన్పూర్ పెద్ద చెరువు కబ్జాలకి గురవుతుందంటూ స్థానికులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఈ చెరువు ద్వారానే సాగు చేసుకొని బతికేవారని, కానీ బఫర్ జోన్ మరియు ఎఫ్టీఎల్ నిబంధనలను వ్యతిరేకిస్తూ మున్సిపల్ అధికారులు, ఇరిగేషన్ అధికారులు అక్రమంగా పర్మిషన్ ఇస్తున్నారని, ఈ చెరువులలో కుంటలు కబ్జాలను ప్రభుత్వము ఆపాలని హైడ్రా కమిషన్ చైర్మన్కి వారు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రభుత్వము ఏర్పాటు చేసిన హైడ్రా కమిషన్ ద్వారా ఈ అక్రమ చెరువుల కబ్జాలను అరికట్టాలని స్థానికులు వేడుకుంటున్నారు. హైడ్రాలోనే ఉంచాలని కానీ హైడ్రా వచ్చేదంటూ వారు వేడుకుంటున్నారు. అయితే మనకి ఇక్కడ ఒకటి స్పష్టంగా అర్థమవుతుంది. అసలు అమీన్పూర్ పెద్ద చెరువు విస్తీర్ణం ఎంత, ఇప్పుడున్నటువంటి విస్తీర్ణం ఎంతవరకు అమీన్పూర్ చెరువు ఆనుకొని కబ్జాలు జరిగాయి. ఇక చెరువుల విషయానికి వస్తే మ్యాప్లో మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అమీన్పూర్లో కొత్త చెరువు, బంధంకొమ్మ చెరువు, బీరంగూడ షెమ్మిడికుంట చెరువు, అమీన్పూర్ షంబి చెరువు, బీరంగూడ చెట్టుకుంట చెరువు, ఇలా చెప్పుకుంటూ పోతే ఉన్నటువంటి ప్రతి చెరువులలో కూడా కబ్జాలు జరుగుతుందనేది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. స్థానికులు కూడా తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. చాలా సందర్భాల్లో మనం కనపడ్డటువంటి పరిస్థితి కనబడుతుంది. నిజంగానే హైడ్రా కమిషన్ మరి చర్యలు తీసుకొని అమీన్పూర్లో ఉన్నటువంటి చెరువులకు కానుకొని జరిగిన అక్రమ కబ్జాలు, కట్టడాలను ఇమీడియట్లీగా కూల్చివేయాలని, అధికారులపైన చర్యలు తీసుకోవాలని స్థానికులు అంటున్నారు. దీనికి సంబంధించి అసలు అక్రమ చెరువుల కబ్జాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మరియు అమీన్పూర్ స్థానికులు బాషెట్టి అశోక్ వారి మాటల ద్వారా తెలియజేస్తారు. గత వారం రోజులుగా జీవ వైవిధ్య సరస్సుగా పేరుగాంచినటువంటి అమీన్పూర్ పెద్ద చెరువు కబ్జా అవుతుందనేది ప్రధానంగా స్థానికులు ఆరోపిస్తున్నటువంటి విషయం. సో ఈ చెరువు యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఎన్ని సంవత్సరాల క్రితం ఉంది, దీంతో జరుగుతున్నటువంటి అన్యాయం ఏంటి, మీరు ఏం చెప్తారు? ఇది అమీన్పూర్ విలేజ్ పెద్ద చెరువు. అమీన్పూర్ గ్రామస్తులం కాబట్టి అమీన్పూర్ చెరువు గురించి మాకు అన్ని విషయాలు ఖచ్చితంగా తెలిసిన విషయమే చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. తెలియని విషయాన్ని చెప్పడానికి మాత్రమే నేను చెప్పవలసిన అవసరం కూడా లేదు. ఏదేమైనా సరే పెద్ద చెరువుకు ఒక చరిత్ర ఉన్నది. 500 సంవత్సరాల చరిత్ర ఉన్నది పెద్ద చెరువు. అంటే ఎంతోమందికి జీవనోపాధి ఇచ్చిన చెరువు ఇది. అప్పటి రోజులలో చెరువుల మీద, కుంటల మీదనే ఆధారపడి వ్యవసాయం కానీ, జీవనోపాధి కానీ, తాగడానికి సాగునీళ్ళు కూడా ఈ చెరువుల ద్వారానే అందిన విధానం అందరికీ ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. కాబట్టి ఈ చెరువును జీవ వైవిధ్య దానిలో కూడా తీసుకున్నారు. ఎంతో పెద్ద చెరువు. అందరం కూడా పశువులు కానీ, మేము కానీ, పంటలకు కానీ ఆ చెరువు నీళ్ళనే వాడుకునేటోళ్ళం. ఇప్పుడు దాని మీదకి వెళ్ళి కంపెనీలు పడి అవన్నీ పడి మాత్రం డ్రైనేజ్ వాటర్ కలిపి దాన్ని అంతా కలుషిత వాటర్గా తయారు చేసారు. కాబట్టి దీన్ని ఏదేమైనా సరే అన్యకాంతంకు గురి కాకుండా చూసుకోవాలని హైడ్రా వాళ్ళు ఒక కమిటీ వేసారు. మా రంగనాథ్ గారు, వాళ్లకు ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటాను. కాబట్టి దీని మీద ప్రత్యేక చర్య తీసుకోవాలి అని కూడా నేను అమీన్పూర్ గ్రామం తరఫున గ్రామవాసిగా నేను కోరుకుంటాను. కాబట్టి ఇది మీదికెళ్ళంతా ఎప్పుడో మున్సిపాలిటీలో చూసుకున్నట్లయితే చాలా ప్రభుత్వం సంబంధించినట్టు చెరువులు ఉన్నాయి. చెరువులకు ఆనుకొని కూడా కొందరు కబ్జాలు చేస్తున్నారనేది ప్రధానంగా ఆరోపణలు వస్తున్నది. అందులో అమీన్పూర్ పెద్ద చెరువు కూడా ఆ తూములు కుంటలు కూడా రాను అవి కనుమరుగయ్యే పరిస్థితి కనపడుతుంది. అసలు ఈ కబ్జాలకు సంబంధించి అసలు మీరేం చెప్తారు? ఎక్కడ చూసినా కబ్జాల పర్వం అనేది ఒక ప్రధానమైన ఎలిగేషన్గా ఉన్నది. సో స్థానికులుగా మీరు ఏం ప్రభుత్వ అధికారులకు మీరు ఏమని చెప్పదలుచుకున్నారు? ప్రభుత్వ అధికారులకు కోరుకునేది ఒకటే, ఏదైతే పెద్ద చెరువు 500 సంవత్సరాల నుంచి ఏదైతే చరిత్ర ఉందో ఆ చెరువును అదే విధంగా కొనసాగించాలని మా యొక్క గ్రామస్తుల మనవి, నా మనవి కూడా. కాబట్టి అది ప్రకృతిని మనం ప్రకృతి పరంగానే చూడాలి తప్పితే ప్రకృతిని వికృతిగా చేయడం మాత్రం సరి అయిన పద్ధతి కాదు. అది ఎవరికి ముఖ్యంగా
ఇరిగేషన్ డిపార్ట్మెంటు, ఎంఆర్ఓ వాళ్ళు, కలెక్టర్ వాళ్ళు దాని మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. వాస్తవానికి మామూలు జనానికి ఏముంది, ఏదో వెంచర్ చేస్తే అప్పుడు ఎండిపోయి ఉన్నాయి కాబట్టి వాళ్ళు ప్లాటింగ్ చేస్తే కొన్నది తప్ప అని అంటలేరు జనాలు. మా ప్లాట్లలోకి నీళ్ళు వచ్చినాయి అని అంటారు. చెరువు మొదలు ఉన్నదా, ప్లాట్లు మొదలున్నాయి అనేది వాళ్ళు కొన్నవాళ్ళు గమనించుకోవాలి. వాళ్ళని ఏదో నష్టపోవడానికి నేను చెప్పే నా ఉద్దేశం కాదు. అది మన తప్పు ఎంత మట్టుకుంది అనేది కూడా వాళ్ళకు వాళ్ళ ఆత్మ పరిశీలన చేసుకోవాలని నా ఉద్దేశం. ఏదేమైనా సరే హైడ్రా రంగనాథ్ గారికి ప్రత్యేకంగా నేను తెలుపుకునేది ఏంటంటే, దీన్ని ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఎఫ్టీఆల్ ఏముందో, బఫర్ ఏముందో, ఎంత ఉందో అది అంత మట్టుకు మాత్రం ఖచ్చితంగా ఉండాలని నా కోరిక, గ్రామస్తుల కోరిక కూడా. ప్రతి ఒక్కరిది కూడా ఇవాళ రాబోయే తరానికి, మన తరం పెద్ద తరం వాళ్ళు మా తరం వాళ్ళకి ఇచ్చారు, మా తరం వాళ్ళు పిల్లల తరం వాళ్ళకు కూడా అమీన్పూర్ చరిత్ర అంటే చెరువు అంటే ఒక చరిత్ర గల చెరువు. అది ఆ చెరువును అదే చరిత్రగా నిలపాలని నా ఆశాభావం. ఇక అమీన్పూర్ పెద్ద చెరువు విషయానికి వస్తే, ఈ చెరువు కింద సుమారు 1100 ఎకరాల ఆయకట్టు చెరువు ఉండేదంట. 16 గొలుసుకట్టు చెరువులు ఉండేవి. ఈ చెరువుకి 2 అలువులు, 7 తుమ్ములు ఉండేవి. ఆ తుమ్ములను మూసివేసి రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎక్కడికక్కడ కబ్జా చేశారు. దీని ద్వారా భవిష్యత్తులో చెరువు అవుట్ఫ్లో ఇన్ఫ్లో ఎక్కువైనప్పుడు భవిష్యత్తులో చాలా సమస్యలు ఎదురయ్యే పరిస్థితి ఉంది. గతంలో ఈ చెరువు కానుకొని 5 గ్రామాలకి నీటిని సాగు చేసుకొని బ్రతికేవారు. కానీ తూములను మూసివేసి కబ్జాలు చేసిన కొందరు బడాబాబులకి ఇటు ఇరిగేషన్ మరియు మున్సిపల్ అధికారులు సహకరిస్తున్నారనేది ఇక్కడ స్థానికులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి రాబోయే కాలంలో ప్రభుత్వము హైడ్రా కమిషన్ ద్వారా అక్రమ చెరువుల కబ్జాలను అరికట్టాలని, అమీన్పూర్ పెద్ద చెరువును కాపాడాలని స్థానికులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ చెరువుల కుంటాలను కబ్జాలను ఆపకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని వారు అంటున్నారు. పైన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బాసెట్ అశోక్ వారి మాటల్లో తెలియజేస్తారు. 6లో వెంచర్ చేసారు. అప్పుడు ఎప్పుడో చిల్లర నీళ్లు లేనప్పుడు అవి వెంచర్ చేసినాయి. కొనేవాళ్ళు అమ్మిన వాళ్ళు తప్పు. చిల్లర ఎప్పుడో నీళ్ళు ఉంటుండే, ఎప్పటికీ ఫుల్ ట్యాంక్ ఉంటుండే. ఇప్పుడు ఎన్ని నీళ్ళు ఉన్నాయి, అప్పుడు కంప్లీట్గా కూడా ఫుల్ ట్యాంక్. ఇంత నిండితేనే ఊరవతలకి వెళ్ళి పెద్ద చెరువులకి వెళ్ళి కొత్త చెరువుకి పోతుండే, కొత్త చెరువుకి వెళ్ళి కుమ్మరికుంటకు పోతుండే, కుమ్మరికుంటకి వెళ్ళి మన బంధంకోమ చెరువుకి వస్తుండే, బంధంకోమ చెరువుకి వెళ్ళి ఉష్కబాయి చెరువులకు వచ్చి అక్కడికి వెళ్ళి నక్కవాగు కానీ అందులోకి వాటర్ వెళ్ళిపోతుండే. ఎప్పుడు అలుగులు వెళ్ళినప్పుడు మాత్రమే, అప్పటి వరకు పంటలకు మాత్రమే ఎక్కువ మట్టుకు వాడుకుంటుంటుంది. ఈరోజు వెంచాలు వచ్చి వాళ్ళు మునిగిపోయినాయి, తేలిపోయినాయి అనడం వల్ల ప్లాట్లు చేయడము, వాళ్ళు కబ్జాలకు గురి చేయడం జరుగుతుంది. వాణినగర్ అనేది 1986లో వచ్చింది. పద్మావతి నగరు 1996లో అనేది వెంచర్ చేశారు. అప్పుడు గ్రామ పంచాయతీ లేవటు. అప్పుడు మన ఇరిగేషన్ వాళ్ళు కానీ ఇంకా కలెక్టర్ తోటి కానీ ఎంఆర్ఓల తోటి కానీ వాళ్ళతోటి పర్మిషన్ తీసుకునేది లేకుండే. అప్పుడు గుడ్డిగా చేసారు, గుడ్డిగా కొన్నారు. ఇలా ల్యాండ్ వాల్యూ వచ్చినాయి కాబట్టి వాటి మీద అందరు దృష్టి పెట్టడం జరిగింది. ఏదేమైనా సరే మొత్తానికి మాత్రం పెద్ద చెరువును కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. ఎంఆర్ఓ కానీ, ఎవరు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లు కానీ, ఆర్డీఓ కానీ, కలెక్టర్ కానీ, వాళ్ళకి ఎన్నోసార్లు నేను కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. వాళ్ళ కలెక్టర్ గారు కూడా నేను కంప్లైంట్ ఇచ్చినవి కూడా నా దగ్గర కాపీలు ఉన్నాయి. హైకోర్టు అడ్వకేట్ తోటి కంప్లైంట్ ఇస్తే వీళ్ళు గ్రామ పంచాయతీ లేవటు ఇప్పుడు 2003లో 2002లో కూడా గ్రామ పంచాయతీ లేవట్లు నడుస్తున్నాయి అంటే ఎంత మటుకు కరెక్ట్? అది అన్యకాంతానికి గురి అయినాయి. బఫర్ జోన్ ఎఫ్టీఎల్ ఏవైతున్నాయో వాటిని మాత్రం హైడ్రా సంస్థ వాళ్ళు ప్రత్యేకంగా దృష్టి పెట్టి వాటిని కబ్జాకు గురి అయితే మాత్రం వాటిని చర్య తీసుకొని తొలగించాలి అని చెప్పి నా ఒక ఉద్దేశం. సరే, ప్రభుత్వానికి నేను విన్నవించేది, ప్రభుత్వాన్ని కోరుకునేది, హైడ్రా అనే సంస్థను తెచ్చినందుకు అందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేకంగా
మన రంగనాథ్ గారికి, కమిషనర్ గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు కూడా తెలుపుతున్నాను. కాబట్టి ఇది హైడ్రా లెక్కనే ఉండని కానీ హైడ్రామా లెక్క మాత్రం చేయొద్దని నా యొక్క మనవి. దీన్ని ప్రత్యేకంగా దృష్టి పెట్టి దాన్ని యథావిధి ఉంచాలని నా కోరిక.